ములుగు జిల్లా మంగంపేట మండలం బ్రాహ్మణపల్లి కింద గుంపులో బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగా డోళీ చప్పులతో మహిళలు బతుకమ్మలతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకుల మరియు లక్ష్మణ్ బాబును ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిష నాగ రమేష్, కొమరం ధనలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల అధ్యక్షుడు కుడుమల లక్ష్మీనారాయణ, తాటి కృష్ణయ్య, తోట రమేష్, చుట్టుమల్లు సమ్మయ్య, ఎడపల్లి నరసింహారావు, మహిళా మండలి ప్రతినిధులు గోస్కుల లక్ష్మి, గుజ్జేటి రాజు యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీను, పండ రవి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణపల్లినే మన కింది బ్రాహ్మణపల్లి అని పిలుచుకుంటున్నారు. ఈ గ్రామానికి నేను 2-3 సార్లు వచ్చిన. నేను పండ సీను కూతురు పెళ్ళప్పుడు కూడా వచ్చిన. కానీ సరే కొన్ని పరిస్థితుల వల్ల బాధల పడ్డాడు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడి మళ్ళీ బాధ పెట్టదలుచుకోలేదు. కానీ 2-3 సార్లు వచ్చిన. నాకు మంగపేట మండలం మా సొంత మండలం లెక్క. మా మేనత్తను కూడా ఇదే ఊరికి ఇచ్చినాం. మాది ఏటునగరం, పక్కనే. ప్రతి సెలవులకు వచ్చినప్పుడు కంపల్సరీ నేను చేర్పల్లి, కొత్తపేట, తిమ్మంపేట అక్కడికి వచ్చేవాడిని. మా మేనత్త గారిని అదే ఊరికి ఇచ్చినాం. ఇక్కడ ఈ మండలం ఒక అనుబంధం, ఒక సొంత మండలానికి వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరి ఆప్యాయత, ప్రతి గ్రామంలో మనకు తెలిసిన వాళ్ళు, ప్రేమ పడేటోళ్ళు. మొన్న కూడా మనకు ప్రతిసారి ఆదరిస్తూ వచ్చింది మన మంగపేట మండలం, ఏటునగరం మండలం. ఇవాళ ఈ గుడికి, నాగులమ్మ గుడికి ఇక్కడ మన మండలం వాళ్ళు నన్ను ఆహ్వానించడం, నాగ రమేష్, కొడుమూరు లక్ష్మీనారాయణ గారు, పండసీను, ధనలక్ష్మి గారు, మన అందరికంటే మీ మండలానికి ముద్దుబిడ్డ తాటి కృష్ణ గారు, రమేష్ అన్న గారు, నరసింహరావు అన్న గారు, వాళ్ళందరూ ఇక్కడ గుడి చాలా శ్రేష్టం. ఇది చాలా పవర్ఫుల్ గుడి. మీరు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోవాలి నాగులమ్మని చెప్తే నాకు ఇది 4-5 సార్ల నుంచి మిస్ అవుతుంది ప్రోగ్రామ్. ఈ రోజు నాకు ఆ భాగ్యం కలిగింది. నాకు మీ అందరి వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం అని చెప్పడం జరిగింది. మహిళలు నాగులమ్మని ఏ విధంగా పూజిస్తారు, వాళ్ళకి ఎంత సెంటిమెంటు. నేను కూడా ప్రతిసారి మా ఆవిడతోటి నాగుల పంచమి, నాగుల చెబుతున్నప్పుడు కంపల్సరీ తనతో పాటు నేను కూడా వెళ్ళి పాల్పోయడము, అక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో నాకు తెలుసు నాగులమ్మ ఎంత ప్రత్యేకత ఉంటుందో మన జీవితాలలో, మన తెలంగాణ జీవితాలలో చాలా ముఖ్యమైన దేవత. ఇక్కడికి నేను రావడము, ఈ ప్రశాంత వాతావరణంలో కూర్చోవడం, హైదరాబాద్ నుండి ఇవన్నిటి అంటే ఇవాళ ఒక దాదాపు 2-3 ఏళ్ళు మళ్ళీ జీవితంలో పెరిగినట్టు అనిపిస్తుంది ఇక్కడికి రావడం. ఇక్కడ మీరు కోరుకున్నది నథింగ్ యాక్చువల్లీ. నేను ఇంకేమన్నా పెద్దగా అడుగుతారు అనుకున్నా, కానీ నీళ్ళు అమ్మవారికి సేవ చేసే భాగ్యంగానే నేను భావిస్తున్నా. ఇదేందో పెద్దగా ఇమీడియట్ గా మోటారు మీకు 2 రోజులలోనే మన బతుకమ్మలకు మీరు ఇక్కడనే ఆడతారా? బతుకమ్మలు ఎక్కడ ఆడతారు? అక్కడ ఆడతారు. సరే, ఏదన్నా మీకు ఇమీడియట్ గా దాన్ని చేపించి మన నాగ రమేష్ అన్న, మన లక్ష్మీనారాయణ, మన పండసీన్ అన్న, ధనలక్ష్మి గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో మీరు దాన్ని ఇమీడియట్ గా ఆన్ చేసుకొని ఇక్కడ ఉన్న భక్తులకు, ఇక్కడ నుంచి నల్లాలు కూడా ఏమన్నా 1-2 నల్లాలు ఇటు పెట్టుకునేటట్టుంటే మనం చేసి పెడదాం. అది పెద్ద ఇబ్బంది కాదు, చాలా చిన్న ఇష్యూ అది. ఇక్కడ వెనక కూడా అంటే ఇప్పుడు అది కూడా గుడినేనా? మన ఇప్పుడు వెనకాల గుడేనా? అంటే అక్కడ కూడా పుట్ట అవన్నీ ఉన్నాయా? కొత్తగా నిర్మించింది. మంచిగా ఉంది, వాతావరణం బాగుంది. ఇక్కడ కూర్చుంటే ఎంతో సాటిస్ఫాక్షన్, సంతోషం అనిపిస్తుంది. మీరు అడిగిన కోరిక పెద్ద కోరిక కాదు. తప్పకుండా నెక్స్ట్ అతి త్వరలోనే అది కంప్లీట్ చేస్తే మీ మండల నాయకులు, నరసింహరావు అన్న, అందరూ, లక్ష్మణ్ అందరు ఆధ్వర్యంలో మీరు మంచిగా చేసుకోండి.
మళ్ళా కూడా నాకు అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఒక కుతూహలం నాకుంది. ఈసారి మా సతీమణి గారితో ఇద్దరం కలిసి వస్తాం. అట్లనే వచ్చినప్పుడు